హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2 ఇయర్స్ బేబీకి కొలతలు చెప్తున్నానండి. బాడీ లంగా కొలతలు అనమాట. ఇప్పుడు బాడీ కొలత చెప్తున్నాను. 2 సంవత్సరాల పాపకి నేను ఇక్కడ పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. పొడవు 10 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసేసి 17 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ బాడీకి 17 ఇంచులు ఖర్చుతో పాటు నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇంత ఎందుకు తీసుకున్నామంటే పాప లావుగా ఉన్నా సన్నగా ఉంటే లోపల కుట్టేసుకోవచ్చు. కానీ లావుగా ఉందనుకోండి సరిపోదు. కాబట్టి నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బాడీని నేను ఇక్కడ 4 మడతలు ఫోల్డ్ చేస్తున్నాను. ఇది 4 మడతలు ఉందండి. మీకు కొలతలు చూపించడానికి అనేసి నేను ఇక్కడ చివరి నుంచి ఇక్కడ 4.5 ఇంచు షోల్డర్ తీసుకున్నాను. అందులో 1.5 ఇంచు లోపలనే నేను మెడ వెడల్పు తీసుకున్నాను. తర్వాత వచ్చేసేసి మెడ పొడవు వచ్చేసేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నుంచి కిందికి 4 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా చంక లోతు కూడా 4 ఇంచులు తీసుకున్నాను. చంక డౌను 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా రౌండ్గా గీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా బాడీ వచ్చేసేసి ఇవి 2 మడతలండి. ఇలా వచ్చింది. ఇదిగో 2 మడతలు, పైన ఒకటి కింద ఒకటి అనమాట. తర్వాత వచ్చేసేసి నేను కింద ఈ బాడీకి ఒక పట్టులంగా కుడుతున్నాను అనమాట. ఈ పట్టులంగా క్లాత్ వచ్చేసేసి 2.5 మీటర్లు నేను తీసుకున్నాను అనమాట. 2.5 మీటర్లు గేర్ ఎక్కువగా ఉండాలనేసేసి కుర్చీలు బాగా వస్తాయి, చక్కగా గేర్ కూడా వెడల్పుగా ఉంటుందనేసి నేను 2.5 ఇంచులు తీసుకొని దీనికి ఇలా నేను చక్కగా కుర్చీలు పెట్టుకుంటాను. ఈ విధంగా ఇవి 2 మడతలు ఉన్నాయండి. క్లాత్ మొత్తం 2 మడతలు ఉందన్నమాట. అయితే నేను ఇక్కడ ఇలా కుర్చీలు పెట్టుకొని పైన బాడీని ఇలా అతికిస్తాను. ఈ లంగా క్లాత్ వచ్చేసి దీని పొడవు వచ్చేసేసి నేను 27 ఇంచులు తీసుకున్నానండి. 27 ఇంచులు ఎందుకు తీసుకున్నానంటే మధ్యలో నేను ఇలా ఫిల్ట్ పెడతాను, అంటే మధ్యలో ఒక పట్టీ పెడతానమాట. పట్టీ కుడతాను. ఒక 3 ఇంచులు 3.5 ఇంచుల పట్టీ కుట్టేస్తానమాట. పాప పొడవుగా పెరిగినా కూడా పట్టీ ఇప్పేసుకుంటే చక్కగా సరిపోతుంది అనేసి నేను ఇలా పట్టీ పెడితే లంగా చిన్నగా అవుతుంది, చక్కగా ఇప్పుడైతే సరిపోతుందనమాట ఈ బాడీకి. అదేవిధంగా తర్వాత వచ్చేసేసి నేను ఇలా గేర్ తీసుకున్న తర్వాత ఈ బాడీని ఇలా అతికించుకొని ఈ లంగాని నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి మీకు. పైనుంచి లంగా మరి బాడీ పొడవు వచ్చేసేసి టోటల్ 28 ఇంచులు రావాలండి. 27-28 ఇంచులు మొత్తం బాడీతో కలిపి లంగా పొడవు వస్తుందన్నమాట. దీని మీద నేను ఇంకా బ్లౌజ్ కూడా కటింగ్ చేసి కుట్టి చూపిస్తాను. అదేవిధంగా నేను ఇంకో బాడీ కూడా కట్ చేసుకున్నాను. దానికి ఫ్రాక్ కుట్టాలని అనుకుంటున్నాను ఈ క్లాత్ తోటి. ఇది ఫ్రాక్కి కుట్టాలని అనుకుంటున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు మీకు లంగా బ్లౌజ్ మాత్రమే కుట్టి చూపించబోతున్నాను. ఇప్పుడు కొలతలతో పాటు కుట్టడం ఎలానో చూపిస్తాను. ఇక్కడ నేను వచ్చేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. ముందు మనం వెనక భాగానికి తీసుకొని హుక్స్ మరియు కాజా పట్టీ కోసం అనేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా సమానంగా భుజాలు సమానంగా పట్టుకొని ఇక్కడ నేను హుక్స్ మరియు కాజా పట్టీకి వెనక భాగం కట్ చేసుకున్నాను. ఇక్కడ ముందు భాగం మీద వెనక భాగం ఇప్పుడు పెట్టేసేసి భుజాలు జాయింట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా భుజాలు జాయింట్ చేసుకోవాలి, డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి చంక దగ్గర నుంచి మనం చక్కగా నీట్గా కట్ చేసుకొని ఇలా సన్నగా మడిచి కుట్టుకోవాలి. చంక వైపు సన్నగా మడిచి కుట్టుకోవాలి.
రెండవ వైపు కూడా చంక సైడు మడిచి కుట్టుకోవాలి. సన్నగా మడిచి చక్కగా కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ కూడా రౌండ్ మొత్తము వెనక నుంచి ముందు వరకు మడిచి చక్కగా సన్నగా మడిచి కుట్టుకోవాలి. చక్కగా రౌండ్ మొత్తం కంప్లీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తూ 2 మడతలు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి. నెక్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను డబల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇటు లాస్ట్కి ఇక్కడ ముడతలుగా ఇట్లా రింగులు తిరుగుతూ ఉంటుంది కదండి మనం ఫోల్డ్ చేసింది. దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేస్తే మనం చక్కగా, అంటే కుట్టిన దగ్గర కాకుండా పైన ఇంకో కుట్టేస్తే చక్కగా మనం కుట్టింది నీట్గా కూర్చోవడానికి అనేసి నేను ఇక్కడ చివరికి ఒక కుట్టు పెడుతున్నాను. మొత్తం ఇలా నెక్ కూడా రెండవ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా తర్వాత వచ్చేసేసి ఇలా అయిపోయింది కదండి. బాడీ మొత్తం హుక్స్ మరియు కాజా పట్టీ వేస్తున్నాను. ఇక్కడ హుక్స్కి కాజాకి నేను ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను కాజా పట్టీ వేసి చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే కుట్టామో అక్కడే దాని మీద మడత పెట్టేసేసి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. రెండవ స్టిచ్చింగ్ దాని పక్కనే ఒక పాదం లెవెల్లో ఇంకో స్టిచ్చింగ్ పెట్టుకోవాలి. దాని మధ్యలోనే మనం కాజా కుడతాం కాబట్టి. ఇప్పుడు హుక్స్ పట్టి వచ్చేసి టోటల్గా క్లాత్ని లోపలికి మడిచి కుట్టాలి. 2 మడతలు మడిచి లోపలికి పెట్టేసేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఒకటే స్టిచ్చింగ్ వేయాలి ఈ విధంగా. ఇప్పుడు హుక్స్ మరియు కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత దీని మీద ఒక స్టిచ్చింగ్ పెట్టుకోవాలి. కాజా మీద హుక్స్ పట్టి వేసి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయాక మనం ఒక సైడ్ సంక సైడ్ మనం జాయింట్ చేసుకుంటాం. ఒకవైపు మాత్రమే జాయింట్ చేసుకోవాలి. సంక సైడ్ కింద వరకు జాయింట్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటాను. నేను ఇక్కడ తర్వాత వచ్చేసేసి డాట్స్ వేసుకుంటున్నాను. భుజాలు 2 సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో 3 ఇంచుల పైకి నేను డాట్స్ వేసుకుంటున్నాను. 2.5-3 ఇంచులు సరిపోతుంది పొడవు. ఇలా నేను ముందు వెనకాల డాట్స్ అనేటివి కుట్టుకున్నాను. ఈ పెట్టికోట్కి చూడండి ఈ విధంగా వచ్చింది. తర్వాత లంగా తీసుకున్నాను. లంగా క్లాత్ మధ్యలో నేను పట్టి పెడతా అనుకున్నాను కదా, పట్టి పెడుతున్నాను. నీకు 3.5 ఇంచు పట్టి చక్కగా అంతా ఒకటే లెవెల్లో పూలు చూసుకొని లైన్ చూసుకొని మనం కుట్టుకోవాలండి. ఇగో ఈ లంగాకి ఈ విధంగా నేను మధ్యలో ఫిల్టర్ అంటే పట్టి పెడుతున్నానండి. ఇలా పట్టి మొత్తం 2.5 ఎంతలో తీసుకున్నానో 2.5 మీటర్ మొత్తం నేను పట్టి పెట్టుకున్నాను. ఇక్కడ లంగా ఇలా సేమ్ ఈక్వల్ రావాలి. ఇక్కడ
పట్టి కూడా ఈక్వల్గా ఉండాలి. ఇలా మనం ఇక్కడ గుర్తుగా ఏ పువ్వు దగ్గర నుంచి కుడుతున్నామో ఆ పువ్వు మీద నుంచి మనము కుట్టు అనేది రావాలి. తర్వాత నేను ఇక్కడ ఇలా పట్టి పెట్టుకున్న తర్వాత ఇక్కడ లంగాకి కుర్చీలు వేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా కుర్చీలు పెద్దగా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద పెద్ద కుర్చీలు వేస్తున్నాను. 2-2.5 ఇంచు వెడల్పుతో నేను ఇలా పట్టీలాగా చక్కగా కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ పెద్ద పెద్ద కుర్చీలు పెడుతున్నాను. చిన్నగా కాకుండా 2.5 వెడల్పు ఉందన్నమాట. 2.5 ఇంచులు వెడల్పుతో నేను ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మొత్తం టోటల్గా ఇలా కుర్చీలు పెట్టుకొని చక్కగా కుట్టు పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసేసి నేను ఇక్కడ బాడీకి సరిపోతుందా లేదా అనేసి చూసుకుంటాను. ఇక్కడ నేను ఇలా వచ్చింది కుర్చీలంతా. ఇప్పుడు నేను బాడీకి కొలతలు పెట్టుకుంటున్నాను. నడుము కొంచెం పెద్దగా అయిపోయిందనమాట. ఒక ఫిల్ట్ మాత్రం ఒక పట్టి మందం ఎక్కువైంది. దీనికి నేను ఇప్పేసి మళ్ళీ కొంచెం దగ్గరికి పెడుతున్నాను. ఎంతైతే ఎక్కువైందో దానికి ఇప్పేసేసి నేను దగ్గరికి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క కుర్చీలకి కిందికి కుట్టేసేసి పైకి మళ్ళీ రివర్స్ కుడుతున్నానండి. ఎందుకంటే ఈ కుర్చీలు పట్టిలాగా చక్కగా అతుక్కోవాలి అనేసి ఇక్కడ చూడండి, నేను పెట్టిన కుర్చీలకి ఇలా అడ్డంగా కుట్టుకున్నాను కదా. ఇప్పుడు కిందికి నిలువుగా కుట్టుకొని కింద ఒక 3.5 ఇంచ్ 3.5-4 ఇంచ్ లోపల నేను కిందికి కుట్టేసి మళ్ళీ రివర్స్ కుట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలా మొత్తం లంగాకి మొత్తం నేను ఇలా చక్కగా ఈ కుర్చీలు అనేది అణిగేలాగా కుట్టు పెట్టుకుంటున్నానండి. వీటిని బిస్కెట్ కుర్చీలు అని కూడా అంటారు. నడుము చుట్టూ ఇలా నేను ఈ పట్టీలు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం లంగా మొత్తం ఈ విధంగా మొత్తం పూర్తి చేస్తున్నానండి. ఇక్కడ ఈ పట్టీలు అనేటివి ఈ కుర్చీలు అనేటివి కుట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట. చూడండి పట్టీలు కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ. ఇప్పుడు నేను బాడీకి అతికిస్తున్నాను. ఈ లెహంగాని బాడీని పట్టుకొని చక్కగా అతికిస్తున్నాను అనమాట. ఇక్కడ బోర్ కొట్టేస్తుంది అనేసి కొంచెం వీడియో నేను ఫాస్ట్ చేశాను. మొత్తం ఇలా బాడీ మొత్తం నేను అతికించుకుంటున్నాను.
ఇలా అతికించానండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు తర్వాత మొత్తం కుట్టేశాక ఈ విధంగా బాడీకి లెంగా అనేది వస్తుంది. దీని మీద బ్లౌజు వస్తుందన్నమాట. చూసారుగా.